ఈరోజు మనం కొత్త పేపర్ చెప్పుకుందాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్. జెనెటిక్స్ అనే ఈ పేపర్లో ఉండే యూనిట్స్, ప్రతి ఒక్క యూనిట్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్ అనే ఈ పేపర్లో యూనిట్ 1లో ఉండే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం చూద్దాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్లో యూనిట్ 1లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి జెనెటిక్స్లో యూనిట్ 1లో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, డిస్క్రైబ్ మెండెల్ ప్రిన్సిపల్స్ ఆన్ మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ని ఆధారంగా మెండెల్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో బ్యాక్ క్రాస్ని అండ్ టెస్ట్ క్రాస్ని కూడా చెప్పమన్నాడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 10 మార్క్స్కి. అయితే ఒకసారి మనం చూద్దాం. మెండెలిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. A cross between two type of a plants of the same species. A cross between two type of the plants of same species, considering only transmission of one character. Considering only transmission of one character is called monohybrid cross. Monohybrid cross అంటే ఏం లేదండి, a cross between two type of plants ఆఫ్ ది సేమ్ స్పీసెస్. ఒక జాతికి చెందిన రెండు రకాలైన ప్లాంట్స్ మధ్యన క్రాసింగ్ చేశాడు. అయితే ఆ క్రాసింగ్ చేసింది ఓన్లీ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ వన్ క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ని మాత్రమే ట్రాన్స్మిషన్ చేశాడు. ఆ రెండింటి మధ్యన క్రాసింగ్కి ఒక క్యారెక్టర్ని మాత్రమే, కేవలం ఒక ట్రేట్ని మాత్రమే క్రాసింగ్ చేశాడు. దాన్నే మనం ఏమంటున్నాం, మోనోహైబ్రిడ్ క్రాస్ అంటున్నాం. ఓకేనా? ద క్రాస్ బిట్వీన్ ద టూ మోనోహైబ్రిడ్ ట్రేట్స్ లైక్ tall, capital T tall, small t small అని అర్థమండి. టాల్ స్మాల్ ఈజ్ ద మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్. కేవలం ఒక జీన్ని ట్రాన్స్మిషన్ చేయడమే, ఒక జీన్ని ఆధారంగా తీసుకొని రెండు ప్లాంట్స్ని, సేమ్ స్పీసెస్కి చెందిన రెండు ప్లాంట్స్ని క్రాస్ చేయడమే మనం ఏమంటున్నాం, మోనోహైబ్రిడ్ క్రాస్ అనేసి అంటున్నామండి. నెక్స్ట్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్రాస్ బిట్వీన్ ఏ టాల్ పీ అండ్ ఏ డార్క్ పీ ప్లాంట్, కన్సిడరింగ్ ఓన్లీ ద హైట్ ఆఫ్ ది పేరెంట్ ఈజ్ ద మోనోహైబ్రిడ్ క్రాస్, ఈజ్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ టాల్ ఆఫ్ స్ప్రింగ్స్ బట్ దే ఆర్ హైబ్రిడ్స్. ఏమంటున్నాడంటే, ఎగ్జాంపుల్గా కేవలం హైట్ అనే ఒక క్యారెక్టర్ని ఆధారంగా తీసుకొని ఒక టాల్ పీ ప్లాంట్, ఒక షార్ట్ డార్క్ పీ ప్లాంట్ మధ్యన క్రాసింగ్ చేస్తే దాని నుంచి ఉత్పత్తి అయిన ఆఫ్ స్ప్రింగ్స్ అన్నిటికీ కూడా టాల్ ఆఫ్ స్ప్రింగ్స్ పుడుతున్నాయి అన్నమాట, ఫామ్ అవుతున్నాయి. ఓకేనండి? రిప్రజెంటేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్, క్యారెక్టర్ కన్సిడరింగ్ హైట్ అనే ఒక క్యారెక్టర్ని కన్సిడర్ చేసి ఇప్పుడు మోనోహైబ్రిడ్ క్రాస్కి సంబంధించిన క్రాస్ని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి? చూడండి, పేరెంట్ జనరేషన్లో టాల్ అంది ఒక క్యారెక్టర్ అనమాట. టాల్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకుని ఒక ప్లాంట్ టాల్గా ఉంటుంది. అయితే టాల్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామండి మనం, క్యాపిటల్ టీగా రిప్రజెంట్ చేస్తున్నాం. డార్ఫ్ని స్మాల్ టీగా రిఫర్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది, నేను రెక్టిఫై చేస్తాను. ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ టాల్ అనేసాక టాల్ పీ ప్లాంట్కి వచ్చాక క్యాపిటల్ టీ వస్తుంది అనమాట. ఓకే? హైట్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని రెండు ప్లాంట్స్, ఒక టాల్ ప్లాంట్, ఒక షార్ట్ ప్లాంట్ మీద మనం క్రాసింగ్ చేస్తున్నాం. ఒక టాల్ ప్లాంట్ అంది ఒక డార్ఫ్ పీ ప్లాంట్ అయిన స్మాల్ టీకి క్రాసింగ్ జరిగింది. ఓకేనండి? ఈ రెండింటికి క్రాసింగ్ జరిగితే, టాల్ అండ్ డార్క్ ప్లాంట్ క్రాసింగ్ జరిగితే ఏం ఫామ్ అయిందండి, F1 జనరేషన్ ఫామ్ అయింది. ఆ F1 జనరేషన్లో అన్ని గోటును క్యాపిటల్ టీ స్మాల్ టీ హెట్రోజైగస్ టాల్ అంది ఫామ్ అయింది. హెటిరోజైగస్ టాల్ అంటే రెండు క్యాపిటల్ టీలు కలిగి ఉంటే హోమోజైగస్ టాల్, రెండు స్మాల్ టీలు కలిగి ఉంటే దాన్ని మనము హెటిరో అంటే ఒక క్యాపిటల్ టీ ఒక స్మాల్ టీ కలిగి ఉంటే దాన్ని హెటిరోజైగస్ టాల్ అంటున్నాం అనమాట. అయితే ఇక్కడ రెండు క్యాపిటల్ టీలు రెండు స్మాల్ టీలు క్రాసింగ్ చేసిన వెంటనే మనకి F2 జనరేషన్లో ఏం ఫామ్ అవుతుందంటే, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ద ఫినోటైపిక్ రేషియో మనం ఈ క్రాస్ది చూసుకున్నట్టయితే టాల్ డార్ఫ్ ప్లాంట్ 3:1 ఫామ్ అయ్యాయండి. ఓకేనండి?
3:1 టాల్ డార్ఫ్ ప్లాంట్ ఫామ్ అయింది. జీనోటైపిక్ రేషియో చూసుకున్నట్టయితే హోమోజైగస్ టాలు, హెట్రోజైగస్ టాలు, హోమోజైగస్ డార్ఫ్ రేషియో ఎంతండి? 1:2:1 ఫామ్ అయింది. ఓకేనండి. అయితే దీంతో ఫినోటైపిక్ రేషియో 3:1, జీనోటైపిక్ రేషియో 1:2:1 మోనో హైబ్రిడ్ క్రాస్ది. ఈ రకంగా క్రాస్ని ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒకసారి క్రాస్ని క్లియర్ కట్గా మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ క్రాస్ ఏర్పడింది కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న మోనో హైబ్రిడ్ క్రాస్కి ఒకసారి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, క్యాపిటల్ టీ ఒక టాల్ పీ ప్లాంట్ అంది ఒక డార్ఫ్ పీ ప్లాంట్తో క్రాస్ అయిందండి, క్రాసింగ్ జరిగింది. ఓకే. అయితే ఈ క్రాసింగ్లోని మనం ఒక్కొక్క గమేట్ని మనం తీసుకున్నట్టయితే, ఒక్కొక్క గమేట్ని మనం ప్రజెంట్ చేసుకున్నట్టయితే, ఇక్కడ ఒక టీని మనం తీసుకొని ఇక్కడ ఒక టీని తీసుకుంటే మనకి ఏం ఫామ్ అయిందంటే దీని నుంచి క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, F1 జనరేషన్ వచ్చిందండి. ఇది పేరెంట్ జనరేషన్, ఇది F1 జనరేషన్. ఈ F1 జనరేషన్కి మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని మళ్ళీ క్రాస్ చేస్తారనమాట. ఈ F1 జనరేషన్లోని ఈ మెయిన్ గమేట్స్ని తీసుకొని దీన్ని క్రాస్ చేస్తారు. F2 జనరేషన్లో చెక్కర్ బోర్డ్ వేసి దీన్ని మళ్ళీ క్రాస్ చేస్తారు. దీన్ని మళ్ళీ మనం క్రాస్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఏం ఫామ్ అవుద్దంటే ఇటువైపు పైన మేల్, ఇటువైపు మేల్ వేసి ఇటువైపు ఫీమేల్ వేసుకున్నట్టే వాటి గమెట్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇంకో దాని గమెట్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ, F2 జనరేషన్ ఫామ్ అయింది. ఓకేనండి. ఇది F1 జనరేషను. ఈ F1 జనరేషన్ మనం క్రాస్ చేసాము మళ్ళీ, అప్పుడు F2 జనరేషన్ ఫామ్ అయింది. అప్పుడు ఇక్కడ ఫీనోటైపిక్ రేషియో మనం చూసుకుంటే టాల్ ఈస్ట్ షార్ట్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ క్యాపిటల్ టీ అంటే టాలేనండి, క్యాపిటల్ టీ అంటే టాలే ఫామ్ అయింది. ఇక్కడ క్యాపిటల్ టీ అంటే టాల్, క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే హెట్రోజైగస్ టాల్, ఇది కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటే ఇది కూడా హెట్రోజైగస్ టాల్, స్మాల్ టీ అంటే డార్ఫ్. ఇది డార్ఫ్. ఓకే. దీని ఫీనోటైపిక్ రేషియో మనం చూసుకున్నట్టయితే మనం ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు 1, 2, 3 టాళ్ళు అంటే 3, ఒక షార్ట్ 3:1 ఫీనోటైపిక్ రేషియో. ఓకే. దాని ఫినోటైపిక్ రేషియో 3:1. అదే దాని జీనోటైపిక్ రేషియో జెనెటికల్గా మనం చూసుకున్నట్టయితే ఒక క్యాపిటల్ టాలు, 2 హెటరోజైగస్ టాలు, ఒక డార్ఫ్. ఓకేనండి. అప్పుడు దీని రేషియో ఎంత వస్తుందండి? 1:2:1. అంటే ఒక క్యాపిటల్ టాల్, 2 హెటరోజైగస్ టాల్, ఒక డార్ఫ్. ఓకే. ఇది ఫీనోటైపిక్ రేషియో, దీని విషయానికి వచ్చాక ఇది జీనోటైపిక్ రేషియో. ఓకే. ఈ రకంగా మెండెలిన్ అనే శాస్త్రవేత్త ఒక క్రాస్ని ఒక పీ ప్లాంట్లో హైట్ అనే ఒక వేరియేషన్ని, హైట్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని క్రాసింగ్ చేశాడండి. ఆ క్రాసింగ్కి వచ్చిన రేషియోస్ ఇవి. ఓకేనండి. మోనో హైబ్రిడ్ క్రాస్ మీకు అర్థమైంది కదా. మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే కేవలం ఒక క్యారెక్టర్ని మాత్రమే ఆధారంగా తీసుకొని ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని 2 ప్లాంట్స్ని, సేమ్ స్పీసెస్ ప్లాంట్స్ మధ్యన క్రాసింగ్ చేస్తే అప్పుడు రిమైనింగ్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ఈ రేషియోలోనే మనకు అప్టైన్ అవుతుంది. అంటే దాంతో ఫీనోటైపిక్ రేషియో 3 టాళ్ళు, ఒక షార్ట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. జీనోటైపికల్గా చూసుకున్నట్టయితే ఒక పూర్తిగా ఏర్పడిన టాల్ ప్లాంట్, 2 హెట్రోజైగస్ టాళ్ళు, ఒక పూర్తిగా ఏర్పడిన షార్ట్ ప్లాంట్ ఫామ్ అవుతుంది. ఓకేనండి. ఇది మోనో హైబ్రిడ్ క్రాస్ ఆఫ్ మెండెలిన్ క్రాస్. ఓకే. దీంట్లో బ్యాక్ క్రాస్ని, టెస్ట్ క్రాస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమండు. ఒకసారి చూద్దాం మనం.
Based on these observations in monohybrid cross, Mendelian proposed a general rule. The monohybrid cross was first carried out by the Grigor Mendel. Mendel అనే శాస్త్రవేత్త మోనోహైబ్రిడ్ క్రాస్ని జరిపించాడండి. టు స్టడీ ద ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అంటే పేరెంట్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి జీన్స్ ఎలా పాస్ అవుతున్నాయి అని ఆ ప్యాటర్న్ని తెలుసుకోవడానికి మోనోహైబ్రిడ్ క్రాస్ని మన మెండల్ అనే శాస్త్రవేత్త జరిపారనమాట. Due to due to his work in genetics, he is known as the father of genetics. మెండల్ అనే శాస్త్రవేత్త సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్నే మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా పిలుస్తున్నాం. టుడే దీస్ రూల్స్ ఆర్ నోన్ యాజ్ ద లా ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దీన్నే ఏవైతే రూల్స్ అతను మెండలిన్స్ ఇన్హెరిటెన్స్లో పెట్టాడో దాన్నే మనం లా ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. ద లా ఆఫ్ ఇక్కడ అని పడిపోయింది. ద లా ఆఫ్ డామినెన్స్ ఫస్ట్ లా ఏంటంటే మెండలిన్స్ చెప్పిన రూల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ అండ్ ద లా ఆఫ్ సెగ్రిగేషన్. ఈ రెండింటిని కొట్టును అతను తెలియజేశాడు అనమాట. లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఒకటి. మెండలిన్స్ అనే శాస్త్రవేత్త మోనోహైబ్రిడ్ క్రాస్ చేసి కొన్ని రూల్స్ పెట్టాడు. ఒకటి లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, ఇంకోటి లా ఆఫ్ సెగ్రిగేషన్ ఒకటి. ఓకేనండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాక్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అంటే మనకి ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి ఎంత సరిపోతుందో, ఎంత మ్యాటర్ ఉంటే కరెక్ట్గా ఉంటుందో, ఏ క్రాస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సవ్యంగా ఉంటుందో దాన్నే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. యాజ్ పర్ ఏయూ కరెక్షన్ ప్రకారం మనం ఇప్పుడు క్లాస్లో క్వశ్చన్స్ని చెప్పుకోవడం జరుగుతుంది మీ మార్క్స్ని ఉద్దేశించి. అది నెక్స్ట్ బ్యాక్ క్రాస్ గురించి క్వశ్చన్లు అడిగాడు. బ్యాక్ క్రాస్ అంటే ఏంటో చూద్దాం. బ్యాక్ క్రాస్ ఈజ్ ద బ్రీడింగ్ ఆఫ్ F1 హైబ్రిడ్ విత్ ఎనీ ఆఫ్ ది టూ పేరెంట్. బ్యాక్ క్రాస్ అంటే బ్యాక్ క్రాస్ ఈజ్ ద బ్రీడింగ్ ఆఫ్ F1 హైబ్రిడ్. బ్యాక్ క్రాస్ ఈజ్ బ్రీడింగ్ ఆఫ్ F1 హైబ్రిడ్స్. అంటే F1 జనరేషన్ ఏదైతే వచ్చిందో దాంతో ఎనీ ఆఫ్ ది టూ పేరెంట్స్లో ఏదో ఒక పేరెంట్తో F1 జనరేషన్ క్రాస్ చేస్తే ఇఫ్ ద F1 బ్రీడ్స్ విత్ ద హోమోజైగస్ డామినెంట్ ద ఆఫ్ స్ప్రింగ్స్ బికమ్ 100% డామినెంట్ ఫీనోటైప్స్. ఒకవేళ F1 అనే జనరేషన్ ఏదైతే అప్టైన్ అయిందో దాన్ని మళ్ళీ హోమోజైగస్ డామినెంట్ పేరెంట్తో క్రాసింగ్ చేసుకుంటే వచ్చిన ఫీనోటైప్స్ 100% డామినెంట్ ఫీనోటైప్స్ అప్టైన్ అవుతాయి. ఇఫ్ F1 బ్రీడ్స్ విత్ ద హెట్రోజైగస్ డామినెంట్, హెట్రోజైగస్ గమెట్స్ కలిగి ఉంటే, హోమోజైగస్ అంటే సేమ్ గమెట్స్ క్యాపిటల్ టీ ఇది హోమోజైగస్, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే హెట్రోజైగస్ అనమాట. ఒకవేళ హెటరోజైగస్ డామినెంట్ క్యారెక్టర్స్తో F1 జనరేషన్ క్రాస్ చేస్తే ద ఆఫ్ స్ప్రింగ్స్ విల్ బికమ్ 50% డామినెంట్ ఫీనోటైప్స్, 50% రెసిసివ్ ఫీనోటైప్స్. అప్పుడు దానికి అప్టైన్ అవుతున్న జనరేషన్లో 50% డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తాం. అంటే పూర్తిగా టాల్ క్యారెక్టరిస్టిక్స్, 50% రెసిసివ్ ఫీనోటైప్స్ చూస్తాం. అంటే డార్క్ మిక్సింగ్ అయ్యే లేదా డార్క్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నాం. ఆ రకంగా ఏర్పడుతుంది అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద హార్టికల్చర్, యానిమల్ బ్రీడింగ్, ప్రొడక్షన్ ఆఫ్ జీన్ నాకౌట్ ఆర్గానిజమ్స్. హార్టికల్చర్లోని, యానిమల్ బ్రీడింగ్లోని, అలాగే జీన్ నాకౌట్ ఆర్గానిజమ్స్లోని, ఇలాగ అనేక రకాలైన ఫీల్డ్స్లో ఈ బ్యాక్ క్రాస్ అనే మెథడ్ని ఉపయోగించారనమాట. బ్యాక్ క్రాస్ అంటే ఏం లేదండి, ఒక పేరెంట్ జనరేషన్ క్రాసింగ్ అయ్యాక వాళ్ళ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ ఫస్ట్ జనరేషన్ F1 జనరేషన్, ఒక F1 జనరేషన్ తీసుకొని మళ్ళీ పేరెంట్ జనరేషన్లో హోమోజైగస్ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్నదైనా, హెటరోజైగస్ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న వాళ్ళతోనైనా క్రాస్ చేస్తే అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 100% డామినెంట్ వస్తుంది. ఒకవేళ హోమోజైగస్ డామినెంట్తో క్రాస్ చేస్తే, ఒకవేళ హెటరోజైగస్ డామినెంట్తో క్రాస్ చేస్తే 50% డామినెంట్, 50% రెసిసివ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. దీన్నే మనం బ్యాక్ క్రాస్ అంటున్నాం. ఓకే, ఈ బ్యాక్ క్రాస్ చేయడం వల్ల హైబ్రిడ్ వెరైటీస్ అనేవి పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనండి. ఒకసారి మీకు అర్థం కావడానికి ఓన్లీ ఈ పార్ట్ని నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ క్రాస్ విషయానికి వచ్చాక, సపోజ్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఈ రెండు ప్లాంట్స్ మధ్యన క్రాసింగ్ జరుగుతుందండి. క్రాసింగ్ జరిగితే ఏం అప్టైన్ అయిందండి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ F1 జనరేషన్ వచ్చింది. F1 జనరేషన్ ఫామ్ అయింది. ఈ F1 జనరేషన్తోనే మళ్ళీ పేరెంట్ జనరేషన్తోనే క్రాసింగ్ చేయడం అన్నమాట.
ఓకేనా. ఇందులో F1 జనరేషన్ ఒక క్యారెక్టరిస్టిక్ని తీసుకొని ఒకవేళ ఇదే క్యారెక్టరిస్టిక్ అంది F1 జనరేషన్లో డామినెంట్ క్యారెక్టర్తో F1 జనరేషన్లో డామినెంట్ క్యారెక్టర్తోనే క్రాస్ చేస్తే హోమోజైగస్ డామినెంట్తో అంటే ఈ స్మాల్ టీ క్యాపిటల్ టీ F1 జనరేషన్ని మనం పేరెంట్ జనరేషన్ అయిన హోమోజైగస్ డామినెంట్ క్యాపిటల్ టీ అంటే హోమోజైగస్ డామినెంట్తో క్రాస్ చేస్తే మనకి అక్కడ నుంచి వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ ఉన్నాయో ఆ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయంటే అన్నీ కూడా 100% డామినెంట్వే వస్తాయి. 100% డామినెంట్ ఆఫ్ స్ప్రింగ్స్ పుడతాయి అన్నమాట. ఒకవేళ ఇదే F1 జనరేషన్ని మళ్ళీ అదే F1 జనరేషన్ని మనం హెటిరోజైగస్ డామినెంట్తో చేసాం. హెటిరోజైగస్ డామినెంట్తో చేస్తే మనకు వచ్చిన హెటిరోజైగస్ డామినెంట్తో చేసాం అనుకోండి క్రాసింగ్, ఆ వచ్చిన F1 జనరేషన్కి అప్పుడు వస్తున్న వాటిలో ఆఫ్ స్ప్రింగ్స్లో 50% డామినెంట్గా ఉంటాయి, 50% డామినెంట్ ఉంటుంది. రిమైనింగ్ 50% ఓటును రెసిసివ్ క్యారెక్టర్స్తో ఉన్నవి ఉంటాయి. ఓకే, అదే బ్యాక్ క్రాస్ అంటున్నాం మనం. ఓకేనండి, దీన్నే బ్యాక్ క్రాస్ అంటున్నాం మనం. మళ్ళీ F1 జనరేషన్ని ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఏదో ఒక దాంతో క్రాస్ చేస్తే ఈ రకంగా అప్టైన్ అవుతుంది అని వీడు తెలియజేశాడు అనమాట ఇందులో. ఓకే, మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాక్ క్రాస్లో ఉండే కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడదాం. మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాక్ క్రాస్: బ్రీడింగ్ ఆఫ్ ద F1 hybrid with one of its parent. Not all the back crosses are a test cross. ఏంటంటే F1 హైబ్రిడ్ని వన్ ఆఫ్ ఇట్స్ పేరెంట్తో క్రాస్ చేయడమే మనకి బ్యాక్ క్రాస్లో ఒక మెయిన్ ఆస్పెక్ట్ అండి. సెకండ్ మనం చూసుకుంటే నాట్ ఆల్ ద బ్యాక్ క్రాసెస్ ఆర్ టెస్ట్ క్రాస్. అన్ని బ్యాక్ క్రాసెస్ కూడా టెస్ట్ క్రాసెస్ కాదు. హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ఎలిట్ టైప్ ఆఫ్ జీనోటైప్ బై చెకింగ్ ద గమెట్ ఫార్మేషన్. బ్యాక్ క్రాస్ దేనికి ఉపయోగపడుతుందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిట్ టైప్ ఆఫ్ జీనోటైప్స్ బై చెకింగ్ ద గమెట్ ఫార్మేషన్తోని ఎలిట్ టైప్ ఆఫ్ జీనోటైప్స్ని చెక్ చేయొచ్చు. The parents who is being crossed with the F1 progeny can be heterozygous dominant or can be homozygous dominant. ఏంటంటే ఏదైతే F1 జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏర్పడ్డాయో పేరెంట్తో క్రాస్ చేస్తున్నామో ఆ పేరెంట్స్లోనే మనం హెటరోజైగస్ డామినెంట్నైనా తీసుకోవచ్చు లేదా హోమోజైగస్ డామినెంట్నైనా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనండి, నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ టెస్ట్ క్రాస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, టెస్ట్ క్రాస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ an organism showing when the dominance for a specific trait has been tested for its genotype. టెస్ట్ క్రాస్ అంటే ఏం లేదండి. టెస్ట్ క్రాస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ విచ్ an organism show when the dominance for specific trait has been tested for its genotype. టెస్ట్ క్రాస్ అంటే ఏదైనా ఒక జనరేషన్లో డామినెంట్ క్యారెక్టర్ కలిగి ఉందనుకోండి, ఆ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ని టెస్ట్ చేయడమే టెస్ట్ క్రాస్ అనమాట. దాని యొక్క జీనోటైప్ని టెస్ట్ చేయడమే. వెన్ an organism show a dominant character, it could be the homozygous or heterozygous for that character. ఒకవేళ ఏదైనా ఒక ఆర్గానిజంకి డామినెంట్ క్యారెక్టర్ ఉందనుకో, అది హోమోజైగస్ అయినా అవ్వచ్చు లేదంటే హెటరోజైగస్ క్యారెక్టర్ అయినా అవ్వచ్చు. అంటే క్యాపిటల్ టీ కలిగి ఉండొచ్చు హోమోజైగస్, క్యాపిటల్ టీ స్మాల్ టీ కలిగి ఉండొచ్చు అనమాట. హోమోజైగస్ డామినెంట్, హెటరోజైగస్ డామినెంట్ అయి ఉండొచ్చు. అయితే ద జీనోటైప్ ఆఫ్ ద ఆర్గానిజం షోయింగ్ ఎ డామినెంట్ క్యారెక్టర్ కెన్ బి టెస్టెడ్ యూజింగ్ ద హోమోజైగస్ రెసిసివ్ ఆర్గానిజం. జీనోటైప్ ఆఫ్ ఆర్గానిజం షోయింగ్ ఏ డామినెంట్ క్యారెక్టర్. ఒక ఆర్గానిజంలో డామినెంట్ క్యారెక్టరిస్టిక్ని మనం వాటి యొక్క హోమోజైగస్ రెసిసివ్ ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్తో మనం టెస్ట్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనండి, ద జీనోటైప్ ఆఫ్ అన్ ఆర్గానిజం షోయింగ్ ఏ డామినెంట్ క్యారెక్టర్ చూపిస్తుంది. అంటే క్యాపిటల్ టీని చూపిస్తుంది అండి. క్యాపిటల్ టీ పూర్తిగా టాల్ డామినెంట్ హోమోజైగస్ క్యారెక్టరిస్టిక్స్ని చూపిస్తుంది. దీన్ని మనం ఎలా టెస్ట్ చేయొచ్చండి? యూజింగ్ హోమోజైగస్ రెసిసివ్ ఆర్గానిజంని మనం యూజ్ చేసి మనం వాటిని టెస్ట్ చేయొచ్చు అనమాట. If 100% of the offsprings
టెస్ట్ క్రాస్ షో ఏ డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఇట్ ఈస్ ఎ హోమోజైగస్ డామినెంట్. ఒకవేళ 100% ఆఫ్ స్ప్రింగ్స్ టెస్ట్ క్రాస్ చేసామనుకోండి, డామినెంట్ క్యారెక్టర్ చూపిస్తే అది హోమోజైగస్ డామినెంట్ అవుతుంది. ఇఫ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ టెస్ట్ క్రాస్ ఆర్ విత్ 50% డామినెంట్ క్యారెక్టర్ అండ్ 50% రెసిసివ్ క్యారెక్టర్, ఇట్ ఈస్ కాల్డ్ హెట్రోజైగస్ డామినెంట్. ఒకవేళ పూర్తిగా 100% డామినెంట్ క్యారెక్టర్ చూపిస్తే దాన్ని హోమోజైగస్ డామినెంట్ అంటున్నాం. అలా కాకుండా 50% చూపిస్తే దాన్ని హెటరోజైగస్ డామినెంట్ అనేసి మనం పిలుస్తున్నాం అనమాట టెస్ట్ క్రాస్లో. దాని యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్ మనం చూసుకున్నట్టయితే, బ్రీడింగ్ ఆఫ్ F1 ప్రొజనీ విత్ ద అదర్ రెసిసివ్ ఫీనోటైపిక్ పేరెంట్. F1 ప్రొజనీని కేవలం రెసిసివ్ ఫీనోటైపిక్ పేరెంట్తోనే క్రాస్ చేయడం అనమాట. ఆల్ ద టెస్ట్ క్రాసెస్ ఆర్ బ్యాక్ క్రాసెస్. అన్ని టెస్ట్ క్రాసెస్ గోటును బ్యాక్ క్రాసెస్గా కన్సిడర్ చేస్తాం, కానీ అన్ని బ్యాక్ క్రాసెస్ గోటును టెస్ట్ క్రాసెస్ కాదు, గమనించాలి మీరు ఇక్కడ. హెల్ప్స్ ఇన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ జీనోటైప్ ఆఫ్ ద ఇండివిజువల్ విచ్ ఈజ్ డామినెంట్. helps in the identification of a genotype of a individual which is dominant. ఇది వాళ్ళకి టెస్ట్ క్రాస్ ఏం చేస్తుందంటే, జీనోటైప్ ఆఫ్ ఏ ఇండివిజువల్ విచ్ ఈజ్ డామినెంట్, ఏది డామినెంట్ ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుందండి టెస్ట్ క్రాస్ అంది. F1 progeny కెన్ ఆల్వేస్ బీ క్రాస్డ్ విత్ ద హోమోజైగస్ రెసిసివ్. F1 progeny ఏదైతే ఏర్పడుతుందో ఆ F1 కేవలం హోమోజైగస్ రెసిసివ్ క్యారెక్టర్తోనే క్రాసింగ్ చేయాలి. ఓకేనండి, ఇది టెస్ట్ క్రాస్ యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్. ఓకే, ఇది ఓవరాల్గా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిన ఫస్ట్ యూనిట్లో మెండెలిన్ ప్రిన్సిపల్స్ అండ్ మోనోహైబ్రిడ్ క్రాస్, బ్యాక్ క్రాస్, టెస్ట్ క్రాస్ అనే క్వశ్చన్. ఇది 10 మార్క్స్కి పక్కాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి యూనిట్ 1 నుంచి. సో వస్తే మనం చెప్పుకుని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ని క్రాసెస్, ఒక క్రాస్ కూడా మీకు మోనోహైబ్రిడ్ క్రాస్ చూపించాం, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఎలా ప్రజెంట్ చేసి మీరు ఎగ్జామ్లో ఎలా రాస్తే సరిపోతుందండి 10 మార్క్స్కి. మనం చెప్పుకునే మ్యాటర్, ఈ ఎక్స్ప్లెనేషన్ మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే ఈ క్వశ్చన్కి సరిపోతుంది. ఒకసారి చిన్న ఓవర్ వ్యూ చూసేద్దాం, అయిపోతుంది. మెండెలిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే, అసలు మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే కేవలం ఒక ట్రేట్ని, ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ని ఆధారంగా రెండు ప్లాంట్స్ మధ్యన క్రాస్ చేయడం, సేమ్ స్పీసెస్ మధ్యన చేస్తే దాన్నే మోనోహైబ్రిడ్ క్రాస్ అంటున్నాం. ముఖ్యంగా టాల్ అనే ఒక క్యారెక్టర్, హైట్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని చేసాం మనం పీ ప్లాంట్లో. మెండెలిన్ అనే శాస్త్రవేత్త దీన్ని చేశారు. అయితే దాని యొక్క క్రాస్ చేశాక దాంట్లో వచ్చిన ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో చూసాం. అయితే ఈ క్రాస్ ఎలా ఏర్పడిందో ఒకసారి క్రాస్ కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇక్కడ. ఈ క్రాస్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ ద మెండెలిన్ అనే శాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, ఈ ఎవరైతే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రిగోర్ మెండెల్ అనే శాస్త్రవేత్త కొన్ని లాస్ పెట్టాడండి. అందులోనే ఇంపార్టెంట్ రూల్స్, లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే ఇందులో బ్యాక్ క్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే అసలు బ్యాక్ క్రాస్ అంటే ఏంటో చెప్పాం, ఆ క్రాస్ ఎలా జరుగుతుందంత చెప్పాం. అలాగే దాని యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాం. టెస్ట్ క్రాస్ అంటే ఏమో చెప్పాం, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అలాగే దాని యొక్క మెయిన్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇది. ఈ క్వశ్చన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇప్పుడు చెప్పుకునే విధంగా షార్ట్ అండ్ నీట్ మెథడ్లోనే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ ద మెండెలిన్ ప్రిన్సిపల్స్ ఆన్ డైహైబ్రిడ్ క్రాస్. ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్లో. ఎక్స్ప్లెయిన్ ద మెండెలిన్ ప్రిన్సిపల్స్ ఆన్ డైహైబ్రిడ్ క్రాస్. మెండెలిన్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్వెస్టిగేషన్ ప్రపోజ్డ్ 3 laws ఆఫ్ ఇన్హెరిటెన్స్. మెండెలిన్ అనే శాస్త్రవేత్త 3 laws ఆఫ్ ఇన్హెరిటెన్స్ని ప్రపోజ్ చేశారు. మెండెలిన్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ద జెనెటిక్స్లో ఒక ఫండమెంటల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే మెండెలిన్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ద లా ఆఫ్ డామినెన్స్ ఒకటి, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఒకటి, అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఒకటి. ఈ మూడింటిని కలయికతోనే మెండెలిన్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటున్నారండి. ఒకటి లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఆర్ కలెక్టివ్లీ నోన్ యాజ్ మెండెలిన్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చెప్దాం. దాని తర్వాత లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి వివరణ ఇద్దాం. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. Mendelian choose to perform a monohybrid cross for pair of contrasting trait. The observation of the monohybrid cross lead to formulation of the law of dominance and law of segregation. Followed by the Mendelian performed the dihybrid cross and taking a 2 contrasting characteristics together for crossing. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే, మెండెలిన్ అనే శాస్త్రవేత్త కేవలం ఒక ట్రేట్ని, ఒక క్యారెక్టరిస్టిక్స్ని, అంటే హైట్ అనే
ఒకే క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొని సేమ్ స్పీసెస్లో 2 ప్లాంట్స్ని తీసుకొని వాటి మధ్యన క్రాసింగ్ చేసి ఆ క్రాసింగ్ ద్వారా అతను 2 రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకటి ఏంటంటే లా ఆఫ్ డామినెన్స్ అనేది ఒక రూలు, ఇంకోటి లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేది ఒక రూలు. అయితే తర్వాత ఒక క్యారెక్టరిస్టిక్ని హైట్ అనే ఒక క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని క్రాస్ చేసుకుంటే మోనో హైబ్రిడ్ వచ్చింది. 2 ట్రేట్స్ని 2 క్యారెక్టరిస్టిక్స్ని అయితే లైక్ కలర్ అండ్ హైట్ అలాగే ఏమైనా 2 ట్రేట్స్ని ఆధారంగా తీసుకొని 2 ప్లాంట్స్ 2 ఆర్గానిజమ్స్ మధ్యన క్రాసింగ్ చేస్తే దాన్నే మనం డైహైబ్రిడ్ క్రాస్ అంటున్నాం అనమాట. ఫాలోడ్ బై దిస్ మెండెలిన్ పెర్ఫార్మ్డ్ ఎ డైహైబ్రిడ్ క్రాస్ టేకింగ్ ఎ 2 కాంట్రాస్టింగ్ ట్రేట్స్ టుగెదర్ ఫర్ క్రాసింగ్. మెండెలిన్ అనే శాస్త్రవేత్త 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ని ఆధారంగా తీసుకొని క్రాసింగ్ చేస్తాడు. దాన్ని మనం డైహైబ్రిడ్ క్రాస్ అంటున్నాం. ఓకేనా. అయితే అందులో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ స్టేట్స్ దట్ ఆల్ ద alleles of different genes are inherited independently within the organism which reproduce sexually. ఏమంటున్నాడంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో అలలీస్ ఆఫ్ డిఫరెంట్ జీన్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ, పేరెంట్ నుంచి ఇండిపెండెంట్గా అలలీస్ అనేవి ఇన్హెరిట్ అయ్యాయి విత్ ఇన్ ద ఆర్గానిజం విచ్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ, దాని తర్వాత గ్రాడ్యువల్గా సెక్షువల్గా రీప్రొడ్యూస్ చేసి ఆఫ్ స్ప్రింగ్స్కి అవి స్ప్రెడ్ చేస్తాయి అనమాట, పంపిస్తాయి. దాన్నే మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాం. ఇండిపెండెంట్గా ఒక ఇన్హెరిట్ అయిన జెనెటికల్గా ఇన్హెరిట్ అయిన ఒక ఆ ట్రేట్స్ని రీప్రొడక్షన్ ద్వారా సెక్షువల్గా ఆఫ్ స్ప్రింగ్స్కి పంపించడాన్నే మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నామండి. According to the law of independent assortment, the alleles of 2 or more genes getting shorted into gametes independently of each other, and the alleles received for the one gene does not influence the allele of received another gene. ఏమన్నాడంటే అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ది అలెలీస్ ఆఫ్ 2 or more genes, ఒక అలెలీ మీద 2 or more genes ఉంటాయి, దాన్నే మనం మల్టిపుల్ అలెలీ అంటాం. అలెలీ అంటే ఒక ట్రేట్, ఒక గుణం, ఒక లక్షణం, ఒక క్యారెక్టర్ అయ్యే ఉంటుంది. అయితే ఒక జీన్ మీద 2 or more అలెలీస్ కలిగి ఉంటాయి. ఆ అలెలీస్ అన్నివి గెట్ షార్టెడ్ ఇంటూ గమెట్స్ ఇండిపెండెంట్లీ ఈచ్ అదర్, ఇండిపెండెంట్గా గమెట్స్లోకి పాస్ ఆన్ అయ్యి ఉంటుంది జెనెటికల్గా. ద అలెలీస్ రిసీవ్డ్ ఫర్ ద వన్ జీన్, ఒక జీన్కి రిసీవ్ అయిన అలెలీ డిజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది అలెలీ రిసీవ్డ్ ఫర్ అనదర్ జీన్, ఇంకో జీన్ మీద ఉండే అలెలీని ఇన్ఫ్లుయెన్స్ చేయదు అనమాట, ఏదో ఒక అలెలీని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్నే మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాం. ఓకేనండి. After considering a single pair of contrasting character, the Mendels conducted an experiment to study the law of segregation and transmission of 2 pair of contrasting characteristics at a time. He studied the inheritance of round and wrinkled characteristics. దాని తర్వాత సైంటిస్ట్ మెండెలిన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే సింగిల్ పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ కాకుండా మెండెల్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి లా ఆఫ్ సెగ్రిగేషన్ 2 pairs ఒకేసారి ట్రాన్స్మిట్ అవుతాయా, 2 pair ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ లైక్ హైట్ కలర్ లాంటి కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఒకేసారి అవి వెళ్తాయా అనేసి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. రౌండ్ అండ్ వ్రింకిల్ క్యారెక్టరిస్టిక్స్ మీద, రౌండ్ అండ్ వ్రింకిల్డ్ అనే 2 క్యారెక్టరిస్టిక్స్ మీద క్రాసింగ్ చేశారు. సీడ్ కోటెడ్ విత్ ఎల్లో ఆర్ గ్రీన్ కలర్ సీడ్స్ ఇన్ డైహైబ్రిడ్ క్రాస్. డైహైబ్రిడ్ క్రాస్లో రౌండ్ అండ్ వ్రింకిల్ అనే 2 ట్రేట్స్ని అలాగే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనే 2 ట్రేట్స్ని, కలర్ని అలాగే షేప్స్ని తీసుకున్న ట్రేట్స్ని మెండెల్ ఫౌండ్ దట్ ఏ క్రాస్ బిట్వీన్ రౌండ్ ఎల్లో గ్రీన్ వ్రింకిల్డ్ సీడ్స్, రౌండ్ ఎల్లో అండ్ గ్రీన్ వ్రింకిల్ సీడ్స్ మధ్యన క్రాసింగ్ చేశారు, డైహైబ్రిడ్ క్రాసింగ్. ఇక్కడ ఏం చేశారంటే రౌండ్ ఎల్లో మీద అలాగే గ్రీన్ వింకిల్డ్ మీద క్రాసింగ్ చేశారనమాట అతను. ఓకేనా. ఇగోండి రౌండ్ ఎల్లో మీద అలాగే గ్రీన్ వింకిల్ మీద సీడ్స్తో క్రాసింగ్ చేశారు అతను. క్రాసింగ్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అయిందంటే ద ప్రొజెనీ P1 produced only a round and yellow seeds in F1 generation, but F2 generation are 4 types. F1 జనరేషన్లో కేవలం ఓన్లీ రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ని మాత్రమే ప్రొడ్యూస్ చేసి F2 జనరేషన్కి వచ్చాక 4 type ఆఫ్ కాంబినేషన్ అబ్జర్వ్ చేసాం. 2 of these combinations were similar to the parental combination. పేరెంటల్ కాంబినేషన్కి సమానత్వంగా ఏర్పడ్డాయి, వైల్ ద అదర్ 2 వేరే న్యూ కాంబినేషన్. పేరెంట్ కాంబినేషన్ సమానత్వంగా 2 ఏర్పడితే కొత్త ఒక 2 ఏర్పడ్డాయి అనమాట. అలాగే 4 న్యూ ఆఫ్ స్ప్రింగ్స్ని ఏర్పడడం F2 జనరేషన్లో చూసాం. కానీ F1 జనరేషన్కి వచ్చాక రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ని F1 జనరేషన్లో మనం గమనించామన్నమాట. F1 జనరేషన్లో రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ని గమనించాం. F2 జనరేషన్కి వచ్చాక ఏమయ్యాయండి 4 types అబ్టైన్ చేసాం.
4 టైప్స్ అనేవి ఫామ్ అయ్యాయి. 4 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ వేర్ అబ్జర్వ్డ్. 2 ఆఫ్ దీస్ కాంబినేషన్స్ వేర్ సిమిలర్ టు ద పేరెంట్కి సిమిలర్గా ఉన్నవి ఒక 2 కాంబినేషన్లు అయితే, కొత్తగా ఏర్పడిన కాంబినేషన్లు ఒక 2 అండి. ఒకసారి ఈ క్రాస్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డైహైబ్రిడ్ క్రాస్ని. ఎల్లో రౌండ్ ఎల్లో 9 ఏర్పడ్డాయండి. వింకిల్డ్ గ్రీన్ 1 ఏర్పడింది. రౌండ్ గ్రీన్ 3 ఏర్పడ్డాయి. రింకిల్డ్ ఎల్లో 3 ఏర్పడ్డాయి అన్నమాట. దీన్నే F2 జనరేషన్లోనే ప్రొడ్యూస్డ్ రేషియో ఆఫ్ 9:3:3:1 రేషియోలో ప్రొడ్యూస్ అయింది. అండ్ జీనోటైపికల్లీ 4:2:2:2:1:1:1:1 ఏర్పడిందండి డైహైబ్రిడ్ క్రాస్కి. డైహైబ్రిడ్ క్రాస్లోను మనకి ఒకటి ఏంటంటే ఫినోటైపిక్ రేషియో ఇదండి, అండ్ జీనోటైపిక్ రేషియో ఇది. మెండిల్ రిప్రజెంటెడ్ రౌండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సీడ్స్ బై ఆర్. రౌండ్ క్యారెక్టరిస్టిక్స్ని క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేశాడు. బై ఆ స్మాల్ క్యాపిటల్ ఆర్ సిమిలర్ టు హీ డిజినేటెడ్ ఎల్లో క్యారెక్టరిస్టిక్స్ బై క్యాపిటల్ ఐ అండ్ గ్రీన్ బై ద స్మాల్ వై. ఓకేనండి. రౌండ్గా ఏర్పడిన దానికి క్యాపిటల్ ఆర్ని, వ్రింకిల్డ్కి స్మాల్ ఆర్ని, ఎల్లో కలర్కి క్యాపిటల్ వైని, గ్రీన్ కలర్కి స్మాల్ వైతోని అతను డిజైనేషన్ అనేది ఇచ్చాడనమాట. దేర్ ఫోర్ డైహైబ్రిడ్ క్రాస్ వాజ్ క్రాస్ బిట్వీన్ ద క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై మధ్యన క్రాస్ అనేది జరిగిందండి. అక్కడ యూ పడిపోయింది, స్మాల్ వై. ఓకేనా. ఒకసారి అక్కడ చూడండి, చిన్న మిస్టేక్ వచ్చిందమ్మా, కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. ఓకే, ఇక్కడ ఓకే. ఒకసారి ఆ క్రాస్ని చూద్దాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, రౌండ్ ఎల్లో చెప్పారు కదండి ముందు పాయింట్లో మనం. క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్, క్యాపిటల్ వై అంటే ఎల్లో, స్మాల్ ఆర్ అంటే వ్రింకిల్డ్, స్మాల్ వై అంటే గ్రీన్. అలాగే మనం దేనికి అది వాటి యొక్క కలర్ని, షేప్ని మనం డెనోట్ చేసాం. ఓకే. ఒకసారి క్రాస్ చూద్దాం. ఇది పేరెంట్ జనరేషన్ P1 పేరెంట్ జనరేషను. ఈ పేరెంట్ జనరేషన్కి గమేట్స్ ఇప్పుడు మనం సపరేట్ చేయాలన్నమాట. వీటిలో క్యాపిటల్ ఆర్కి ఒక ఆర్ అనే ఒక గమేట్ని మనం తీసుకుందాం. రెండిట్లో ఒక గమేట్ని తీసుకుంటున్నాం, 2 వైల్లో ఒక గమేట్ని తీసుకుంటున్నాం, 2 స్మాల్ ఆర్లో ఒక స్మాల్ ఆర్ తీసుకున్నాం, 2 స్మాల్ వైల్లో ఒక స్మాల్ వై తీసుకున్నాం. ఈ గమేట్స్కి క్రాసింగ్ జరిగింది, ఫ్యూజన్ జరిగింది, F1 జనరేషన్ ఏర్పడింది. చూడండి ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒకసారి నేను రాస్తాను దీని మీద. ఈ క్యాపిటల్ ఆర్ వెళ్ళి ఈ స్మాల్ ఆర్తో క్రాస్ అయింది, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఈ క్యాపిటల్ వై వెళ్ళి ఈ స్మాల్ వైతో క్రాస్ అయింది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై. ఇక్కడ వచ్చింది కదండి. సేమ్ ఇలానే ఇక్కడ కొట్టును క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఏర్పడింది. ఓకే. క్యాపిటల్ ఆర్ వెళ్ళి స్మాల్ ఆర్తో క్రాస్ అయితే క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ అప్టైన్ అయిందండి. క్యాపిటల్ వై వెళ్ళి స్మాల్ వైతో క్రాస్ అయితే క్యాపిటల్ వై, స్మాల్ వై ఫామ్ అయిందండి. ఇక్కడ అదే కదండి ఉంది. సేమ్ అలానే అక్కడ కూడా అప్టైన్ అయింది. ఓకే. అది F1 జనరేషన్. ఈ F1 జనరేషన్కి మళ్ళీ గమేట్స్ సపరేట్ చేయాలి. F1 జనరేషన్ గమేట్స్ సపరేట్ చేయాలన్నమాట. గమేట్స్ ఎలా సపరేట్ చేస్తామండి? క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్లో క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం, క్యాపిటల్ వై, స్మాల్ వైలో క్యాపిటల్ వై తీసుకుంటున్నాం. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్లోనే క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం. అంటే ఈ ఆర్నే ఇక్కడ ఉండే క్యాపిటల్ వైతో, స్మాల్ వైతో డివైడ్ చేస్తాం. మళ్ళీ స్మాల్ ఆర్ని క్యాపిటల్ వైతో, స్మాల్ వైతో డివైడ్ చేస్తాం. అలా 4 గమేట్స్ వచ్చాయి ఒక్కొక్క దానికి. దీనికి 4 గమేట్స్, దీనికి 4 గమేట్స్. అంటే మీకు అర్థం కావడానికి ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఉంది కదండి. దీన్ని అతను ఎలా తెలుసా గమేట్స్ని సపరేట్ చేశాడు? ఈ క్యాపిటల్ ఆర్నే ఈ క్యాపిటల్ వైతోని అలాగే ఈ స్మాల్ వైతోని క్రాస్ చేశాడు. అప్పుడు క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఒక గమేట్, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఒక గమేట్. మళ్ళీ ఈ స్మాల్ ఆర్ని మళ్ళీ రెండిటితో మళ్ళీ ఇచ్చేసాడు అనమాట. అప్పుడు స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఒక గమేట్, స్మాల్ ఆర్, స్మాల్ వై ఒక గమేట్. ఇలా 4 గమేట్స్ వచ్చాయి ఒక్కొక్క F జనరేషన్కి. 4 గమేట్స్, దీనికి 4 గమేట్స్, దానికి 4 గమేట్స్. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు గమేట్స్ ఫామ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ గమేట్స్ నుంచి ఏంటంటే మేల్ గమేట్స్ అనేవి అప్టైన్ అయ్యాయి. గమేట్స్ నుంచి మేల్ గమేట్స్ అనేవి అప్టైన్ అయ్యాయి. అయితే వీటిలోకి నెక్స్ట్ F2 జనరేషన్ ఏం జరిగింది? వీటిని ఏవైతే గమేట్స్ ఫామ్ అయ్యాయి F1 జనరేషన్లో ఆ గమేట్స్ని క్రాస్ చేయడం చేస్తారు. F2 జనరేషన్కి క్రాస్ చేస్తారనమాట.
ఇటువైపు గమెట్స్, ఇటువైపు కొన్ని గమెట్స్ 4 గమెట్స్, అటువైపు 4 గమెట్స్ వేసి వీటి మధ్యన క్రాస్ చేస్తారు. ఎలా క్రాస్ చేస్తున్నారండి? క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, ఆర్ఆర్ 2 క్యాపిటల్ ఆర్లు, క్యాపిటల్ వై స్మాల్ వై 2 క్యాపిటల్ వైలు. మళ్ళీ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, మళ్ళీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్ అని అర్థం, క్యాపిటల్ వై అంటే ఎల్లో అని అర్థం, రౌండ్ ఎల్లో ఫామ్ అయింది. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్ అని అర్థం, క్యాపిటల్ వై స్మాల్ వై అంటే ఎల్లో అని అర్థం. ఇక్కడ మళ్ళీ చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటే రౌండ్ అని అర్థం, క్యాపిటల్ వై అంటే ఎల్లో అని అర్థం. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రౌండ్ అని అర్థం, క్యాపిటల్ వై స్మాల్ వై ఎల్లో. మనం ముందు చెప్పుకున్నాం కదండి, లెటర్స్ డెనోట్ చేసాం. ఓకేనా? సేమ్ అలానే మళ్ళీ రెండోసారి క్రాస్ చేస్తారు. ఇక్కడ క్యాపిటల్ ఆర్ 2 క్యాపిటల్ ఆర్లు, స్మాల్ వై క్యాపిటల్ వై స్మాల్ వై, మళ్ళీ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై. మళ్ళీ ఇక్కడ చూడండి, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ వచ్చింది, క్యాపిటల్ వై. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు సార్, ఇక్కడ స్మాల్ ఆర్ చెప్పారు, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్తో క్రాస్ అయితే స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ రావాలి కదా. ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రాశారు ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్లో మీరు గమనిస్తే ఏదైతే డామినెంట్ ఉంటుందో డామినెంట్నే ముందుకు రాసుకోవాలి. క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్, స్మాల్ ఆర్ అనేది రెసెసివ్. సో అందుకే డామినెంట్నే రాసుకుంటాం. క్రాసింగ్లోనే ఇక్కడ స్మాల్ ఆర్ ఇక్కడ క్యాపిటల్ ఆర్ వచ్చిన డామినెంట్నే మనం ముందు రాసుకోవాలి. ఓకేనండి? ఆ రకంగా మళ్ళీ వీటితో ఎలా క్రాసింగ్ చేస్తే ఇవన్నీ అప్టైన్ అవుతాయి. ఈ స్మాల్ ఆర్ స్మాల్ వై చూసుకున్నట్టయితే మళ్ళీ స్మాల్ ఆర్ స్మాల్ వై మళ్ళీ దీంతో క్రాస్ చేస్తే ఇది వస్తుంది, ఈ స్మాల్ ఆర్ స్మాల్ వై దీంతో క్రాస్ చేస్తే ఇది ఏర్పడుతుంది, ఈ స్మాల్ ఆర్ స్మాల్ వై దీంతో క్రాస్ చేస్తే ఇది ఏర్పడుతుంది, అండ్ ఈ స్మాల్ ఆర్ స్మాల్ వై అనేది దీంతో క్రాస్ చేస్తే ఇది ఏర్పడుతుంది. ఈ రకంగా అక్కడ వచ్చిన ఆల్ఫాబెట్స్ ప్రకారం అది ఈ రౌండ్. అండ్ ఇక్కడ చూడండి, స్మాల్ ఆర్ అంటే వ్రింకిల్డ్, క్యాపిటల్ వై అంటే ఎల్లో. దాన్ని బట్టి జీనోటైపిక్ రేషియోస్ రాశారనమాట. ఓకేనండి? క్రాస్ అర్థమైంది కదా, F2 జనరేషన్ క్రాస్. మెండల్ ఎక్స్ప్లెయిన్డ్ ద result by assuming that round and yellow characteristics are dominant over the wrinkled and green. రౌండ్ అండ్ ఎల్లో అంది wrinkled and green మీద ఎక్కువ డామినెంట్గా ఉన్నాయనేసి అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. F1 ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ రౌండ్ అండ్ ఎల్లో, F1 ఆఫ్ స్ప్రింగ్స్లో అన్ని రౌండ్ అండ్ ఎల్లో వచ్చాయి. F2 జనరేషన్ సిన్స్ ఆల్ 4 క్యారెక్టరిస్టిక్స్ వేర్ అసోసియేటెడ్. F2 జనరేషన్లో మాత్రం 4 లక్షణాలతో కూడిన గుణాలతో కూడిన ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చాయి. F1 మాత్రం మొత్తానికి గోటును రౌండ్ అండ్ ఎల్లో వచ్చాయండి. F1 ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఇక్కడ F1 మొత్తం F1 జనరేషన్ అంతా గోటును ఏమైతే రౌండ్ అండ్ ఎల్లో వచ్చేయండి. అదే F2 జనరేషన్కి వచ్చాక F2 జనరేషన్లో మనం గమనించుకున్నట్టయితే ఆ జనరేషన్లో 4 క్యారెక్టరిస్టిక్స్ మనం చూస్తున్నాం, ఇండిపెండెంట్లీ అసోసియేటెడ్ టు అదర్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ వెళ్ళడం అంది మనం గమనించాం ఇండిపెండెంట్గా. హీ సెడ్ దట్ ద పేర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ హ్యావ్ బీన్ ఇండిపెండెంట్ టు ద అదర్ పేర్. ఒక పేరుకు ఉండే క్యారెక్టరిస్టిక్ ఇంకో పేరుకి లేకుండా ఇండిపెండెంట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం చేరడం అంది చూసామన్నమాట. The seed color is independent seed coat. Therefore, at the time of gamete formation, the genes for round or wrinkled characters of the seed coat are assorted out. ఆ రకంగా రౌండ్ అండ్ వ్రింకిల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఓవరాల్గా F2 జనరేషన్లో 4 రకాలైన క్యారెక్టరిస్టిక్స్తోని ఆఫ్ స్ప్రింగ్స్ ఏర్పడడం అనేది మనం గమనిస్తున్నాం. F1 జనరేషన్లో కేవలం ఆఫ్ స్ప్రింగ్స్ అన్ని రౌండ్ అండ్ ఎల్లోకి మాత్రమే కలిగి ఉంటాయి. దాన్నే మనం డైహైబ్రిడ్ క్రాస్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. Independently of yellow or green color of the seeds as a result of 4 types of gametes with 2 old and 2 new combination. ఇక్కడ ఏం ఏర్పడ్డాయండి F2 జనరేషన్కి వచ్చాక మనం మొదటి స్టార్టింగ్లో చెప్పాము 4 టైప్ ఆఫ్ గమెట్స్ అనేవి F2 జనరేషన్లో ఏర్పడతాయి డైహైబ్రిడ్ క్రాస్లో. అయితే 4 టైప్ ఆఫ్ గమెట్స్లోని 2 ఓల్డ్వి అంటే పేరెంట్ జనరేషన్ నుంచి కాంబినేషన్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ ఆర్, క్యాపిటల్ వై అని పేరెంట్ జనరేషన్ నుంచే మనం చూస్తున్నాం. కానీ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై అనేవి కొత్తగా ఫామ్ అయ్యాయి అన్నమాట. కొత్తగా F2 జనరేషన్లో ఏర్పడిన గమెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద F1 హైబ్రిడ్.
F1 హైబ్రిడ్ నుంచి ఈ గమెట్స్ ఫామ్ అయ్యాయి. దిస్ 4 టైప్స్ ఆఫ్ గమెట్స్ ఆన్ ద ర్యాండమ్ మేటింగ్ ప్రొడ్యూస్ ఏ 4 టైప్ ఆఫ్ కాంబినేషన్స్. ఈ 4 టైప్ ఆఫ్ గమెట్స్ని మనం క్రాసింగ్ చేసాం కదండి. ఇక్కడ క్రాస్ చేసాం కదా. ఈ 4 టైప్ ఆఫ్ గమెట్స్ అటు ఇటు పెట్టి మేల్ అండ్ ఫీమేల్ మనం క్రాస్ చేసాం ఇక్కడ. మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ క్రాస్ చేసాం కదండి. ఈ క్రాసింగ్కి ఈ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని ఆధారంగా తీసుకొని మనం క్రాస్ చేస్తే మనకి ఏ జీనో టైప్ వచ్చిందండి. ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ కాంబినేషన్తో రేషియో 9:, ఇక్కడ మనం గమనిస్తే 9:3:1 జనరేషన్ ఫీనోటైప్స్ అనేవి అప్టైన్ అయ్యాయండి. 9:3:3:1 అనేది ఏర్పడింది. ఓకేనండి. జెనెటికల్గా మనం చూసుకుంటే 4:2:2:2:1:1:1 జీనోటైప్స్ అనేవి ఏర్పడ్డాయి. ఫీనోటైపికల్గా ఎన్ని వచ్చాయి? 9:, అంటే రౌండ్ అండ్ ఎల్లోలు ఎన్ని వచ్చాయి, రౌండ్ అండ్ వ్రింకిల్డ్ ఎన్ని వచ్చాయి, రౌండ్ అండ్ గ్రీన్ ఎన్ని వచ్చాయి, దాని యొక్క ఫీనోటైపికల్ రేషియోస్ అనమాట ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఇక్కడ. ఓకే, దాని యొక్క ఫీనోటైపికల్ రేషియోస్ ఇక్కడ మనం చెప్పుకుంటాం, మన జీనోటైపికల్ రేషియోస్ చెప్పుకుంటాం. ఇవి కంపల్సరీగా మీరు ఎగ్జామ్లో ఇవి మెన్షన్ చేయాలి. ఇవి రాయకపోతే మీకు మార్క్స్ పోతాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. టెస్టింగ్ ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసోర్ట్మెంట్ విషయానికి వచ్చాక ద మెండెల్ డిజైనేటెడ్ certain other experiments with which his explanation can be verified. certain other explanation కూడా ప్రొవైడ్ చేశారండి మెండెల్ అనే శాస్త్రవేత్త. ఆ ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే there are 2 ways to confirm whether his law of right or wrong. Selfing F1 generation and test cross. F1 జనరేషన్ క్రాస్ చేయడము అలాగే టెస్ట్ క్రాసింగ్ చేయడము అంది ఒక 2 ways కన్ఫర్మింగ్ ద లా ఆఫ్ రైట్. అతను లాస్ ఏవైతే చెప్పారో అది రైటో రాంగో తెలుసుకోవడానికి 2 రకాలైన మెథడ్స్ని తీసుకున్నారు. ఒకటి సెల్ఫింగ్ విత్ F1 జనరేషన్తో క్రాస్ చేయడం, అండ్ టెస్ట్ క్రాస్ అనేది ఒక మెథడ్. అయితే మనం ఇక్కడ గమనించినట్టయితే సెల్ఫింగ్ ద F2 జనరేషన్ అకార్డింగ్ టు ద మెండెల్స్ చెక్కర్ బోర్డ్ అనాలిసిస్. ఇప్పుడు వేసాం కదండి ఒక బాక్స్ లాంటిది, ఇప్పుడు ఒక బాక్స్ లాంటిది వేసాం కదండి. ఆ బాక్స్ని మనం ఏమంటున్నామంటే చెక్కర్ బోర్డు అంటున్నామండి. ఆ చెక్కర్ బోర్డులో ఏమొచ్చాయండి? ఆ చెక్కర్ బోర్డులో ఓవరాల్గా మన గమెట్స్ని క్రాస్ చేసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీనోటైప్స్ జీనోటైప్స్ ఏర్పడ్డాయి కదండి. దాన్నే చెక్కర్ బోర్డు అంటారు. అకార్డింగ్ టు ద మెండెల్స్ చెక్కర్ బోర్డ్ అనాలిసిస్ ద ఫీనోటైపిక్ 9:16 ఎల్లో రౌండ్ సీడ్స్ ఆఫ్ ప్లాంట్స్ షల్ నాట్ బి సిమిలర్ జీనోటైపిక్. 9:16 ఎల్లో రౌండ్ సీడ్స్ కలిగి ఉండే ప్లాంట్స్ అనేవి జీనోటైపికల్గా సిమిలర్గా ఉండవు. దేర్ ఆర్ 4 వేరియంట్స్ అమాంగ్ దమ్. 1/9 are double dominant homozygous, and 2 are homozygous yellow but heterozygous round, and 2/9 are heterozygous yellow but homozygous round, and remaining 4 are double heterozygous. And so the ratio is 1:2:4, where F1 yellow and round seeds self-pollinated, and Mendel's obtain a same ratio of 1:2:4 in the F2 generation, and thus this assumption found the correct. The dihybrid cross genotypical ratio is 4:2:2:2:1:1:1:1. ఇది దీని యొక్క జీనోటైపిక్ రేషియో. ఆల్రెడీ మన చెక్కర్ బోర్డులో ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేసామండి. చెక్కర్ బోర్డులో మనకు క్లియర్గా ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము. దాని తల జీనోటైపిక్ అండ్ ఫినోటైపిక్ రేషియో. ఇది డైహైబ్రిడ్ క్రాస్ గురించి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, మెండెల్స్ ఒక ఎక్స్పెరిమెంట్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి 10 మార్క్స్ మనకు పక్కాగా వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫినోటైప్, జీనోటైప్, హెరిడిటీ, వేరియేషన్, ప్యూర్ లైన్స్, ఇన్బ్రీడ్ లైన్స్. అసలు ఫీనోటైప్ అనే కాన్సెప్ట్ ఏంటి, జీనోటైప్ అనే కాన్సెప్ట్ ఏంటి, హెరిడిటీ అనే కాన్సెప్ట్ ఏంటి, వేరియేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి, ప్యూర్ లైన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఇన్బ్రీడ్ లైన్స్ అంటే కాన్సెప్ట్ ఏంటో చెప్పమన్నాడండి. ద కీ కాన్సెప్ట్స్ ఇన్ జెనెటిక్స్లో మనం చూసుకున్నట్టయితే ద phenotype is the physical expression of an organism trait such as height, eye color, flower color. అంటే ఫిజికల్ ఏదైతే మార్ఫలాజికల్గా ఫిజికల్గా మనం చూస్తున్నామో ఒక ఆర్గానిజంలో, దాన్నే మనము ఫీనోటైపిక్ ఎక్స్ప్రెషన్ అంటున్నామండి. ఇట్ రిజల్ట్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద జీనోటైప్ అండ్ ద ఎన్విరాన్మెంట్. దాని యొక్క రిజల్ట్స్ వల్లే
ఎన్విరాన్మెంట్కి జీనోటైప్కి దాని యొక్క రిజల్ట్స్ ఏర్పడతాయి అనమాట. దాని ఫీనోటైప్ మీద జీనోటైప్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ మధ్యన ఇంటరాక్షన్ కూడా ఫీనోటైప్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. ఫీనోటైప్ అంటే దాని యొక్క ఆర్గనిజం యొక్క ఎక్స్ప్రెషన్, ట్రేట్స్, దాని యొక్క కలర్, హైట్, ఐ కలర్, దాని యొక్క మార్ఫలాజికల్ ట్రేట్స్ గురించి ఫీనోటైప్స్ అంటున్నాం. జెనెటికల్ ట్రేట్స్ని జీనోటైప్స్ అంటున్నాం. ఓకే. ఇప్పుడు జీనోటైప్, ద జీనోటైప్ ఈజ్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఆర్గానిజం. జీనోటైప్ అంటే జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఆర్గానిజం. జెనెటికల్గా అది ఏం కలిగి ఉంది, జెనెటికల్గా ఆర్గానిజం ఏం కలిగి ఉంది. ద జీనోటైప్ ఈజ్ ద జెనెటికల్ మేకప్ ఆఫ్ అన్ ఆర్గానిజం కన్సిస్టింగ్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ జీన్స్ పొసెస్. స్పెసిఫిక్ సెట్ ఆఫ్ జీన్స్ కలిగి ఉండడమే జీనోటైప్ అంటున్నాం. ఇట్ ఈస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దట్ డిటర్మైన్స్ ది ఫీనోటైప్. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ డిటర్మైన్ చేస్తుంది అనమాట, దాని ఫీనోటైప్స్ని తెలియజేసేది. ఓకేనండి, అర్థమైంది కదా. ఏం లేదండి, జీనోటైప్ ఈజ్ అనే జెనెటిక్ మేకప్ ఆఫ్ అన్ ఆర్గనిజం. జెనెటికల్గా ఒక ఆర్గనిజం కలిగి ఉండే జీన్స్ని, సెట్ ఆఫ్ జీన్స్నే మనం జీనోటైపిక్ అంటున్నాం. ఇట్ ఈస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ దట్ డిటర్మైన్స్ ద ఫీనోటైప్. ఫీనోటైప్ని తెలియజేసేదే జీనోటైప్. ఓకే. నెక్స్ట్ హెరిడిటీ. Heredity refers to the passing of traits from parent to offspring through the transmission of genetic information. Genetic information ద్వారా పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి ఏవైనా ట్రేట్స్ లైక్ హైట్, కలర్, కలర్ ఆఫ్ ఐ, హెయిర్ లాంటివి ఏవైనా కొన్ని గుణగణాల ట్రేట్స్ అనేవి పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి వెళ్ళడాన్నే మనం హెరిడిటీ అంటున్నాం. త్రూ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ జీన్స్ ద్వారా జెనెటికల్గా పాస్ అవ్వడాన్ని. ఓకేనండి. నెక్స్ట్ వేరియేషన్. Variation refers to the difference in the traits among the individual. Variation refers to the difference in the traits among the individual within a population or a species. It can be genetic or environmental in origin. ఏమన్నాడంటే వేరియేషన్ రిఫర్స్ టు ద డిఫరెన్స్ ఇన్ ట్రేట్స్. ట్రేట్స్లో డిఫరెన్స్ అనేది ఇండివిజువల్గా ఒక పాపులేషన్లో కలిగి ఉంటుంది. ఇట్ కెన్ బి జెనెటికల్లీ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఆర్జన్. వేరియేషన్ విషయానికి వచ్చాక జెనెటికల్గా ట్రేట్స్ అనేవి ఇప్పుడు నాలో ఉండే ట్రేట్స్ కొన్ని గుణగణాలు అంటే నా హైట్, నా కలర్ అందే సేమ్ పాపులేషన్ హ్యూమన్ బీయింగ్స్లో సేమ్ పాపులేషన్ అని ఇంకొకరు కలిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్క పర్సన్లో ఒక పాపులేషన్లో ఒక స్పీసెస్లో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ట్రేట్ అనేది కలిగి ఉంటుంది అనమాట. ఆ ట్రేట్లో ఉండే డిఫరెన్సెస్నే మనం వేరియేషన్ అంటున్నాం. ఓకేనండి. వేరియేషన్ రెఫర్స్ టు ద డిఫరెన్స్ ఇన్ ద ట్రేట్స్లో డిఫరెన్స్ ఉండాలి అమాంగ్ ద ఇండివిజువల్ విత్ ఇన్ ఏ పాపులేషన్. ఒక పాపులేషన్లో ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క రకమైన ట్రేట్స్ కలిగి ఉంటాయి. ఒక ట్రేట్ ఒక పర్సన్ కలిగి ఉంది, ఇంకో పర్సన్ కలిగి ఉండదు. ఒక గ్రూప్ కలిగి ఉంది, ఇంకో గ్రూప్ కలిగి ఉండదు. ఆ చేంజ్ని, ఆ డిఫరెన్స్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ వేరియేషన్ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ ప్యూర్ లైన్స్. A pure line is a group of an organism that breed a true for a particular trait and meaning they produce offsprings with the same trait. The pure lines are often used in genetics and breeding program. Pure line అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనిజం దట్ బ్రీడ్ ఏ ట్రూ ఫర్ పర్టికులర్ ట్రేట్. ఒక పర్టికులర్ ట్రేట్ అంది ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనిజంలో ఒక పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి, మళ్ళీ ఆఫ్స్ప్రింగ్స్ నుంచి మళ్ళీ వాళ్ళ ఆఫ్స్ప్రింగ్స్కి అలాగా కంటిన్యూస్గా ఒక ప్యూర్ ట్రేట్ అంది పాస్ అవ్వడాన్నే. సపోజ్ హైట్ అనే ఒక ట్రేట్ అనేది జిరాఫీస్ కలిగి ఉంటుందండి. ఆ ట్రేట్ అనేది అలాగే వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి అన్నింటికి వెళ్తున్నాయి. దాన్ని ప్యూర్ లైన్ ఆఫ్ ట్రేట్ అంటున్నాం, ప్యూర్ లైన్ ఆఫ్ బ్రీడింగ్ అంటున్నాం. అది ఈ పదం మనం ఎక్కువగా జెనెటిక్స్లోని బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లోని ఈ ప్యూర్ లైన్స్ అనేవి చూస్తున్నాం. ప్యూర్ లైన్స్ అంటే ఎలాంటి ఇంటర్ బ్రీడింగ్ రాకుండా కేవలం ఒక జాతిలో మాత్రమే క్రాసింగ్ జరిగి ఆ క్రాసింగ్ ద్వారా ఆ ట్రేట్ అలా కంటిన్యూస్గా పాస్ అవుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ట్రేట్ పేరెంట్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి అలా కంటిన్యూస్గా పాస్ అవ్వడాన్నే మనం ప్యూర్ లైన్ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇన్బ్రీడ్ లైన్స్. ఇన్బ్రీడ్ లైన్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గనిజం దట్ ఆర్ బ్రీడ్ త్రూ ద రిపీటెడ్ జనరేషన్ ఆఫ్ ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడ్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ అనేవి బ్రీడ్ అవుతున్నాయి రిపీటెడ్గా జనరేషన్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్పీసెస్ కలిగి ఉన్న హ్యూమన్ బీయింగ్స్ ఉన్నామండి, మన హ్యూమన్ బీయింగ్స్ మధ్యన బ్రీడింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంతేగాని మనము డిఫరెంట్ అదర్ స్పీసెస్తో బ్రీడింగ్ చేయట్లేదు. దాన్నే మనం ఇన్బ్రీడింగ్ అంటున్నాం. ఓకేనండి. రిజల్టింగ్ ఏ హై డిగ్రీ ఆఫ్ జెనెటిక్ సిమిలారిటీస్ అబ్టైన్ అవుతాయి. ఇన్బ్రీడింగ్ లైన్స్ ఆర్ ఆఫ్టన్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ టు స్టడీ. బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లోని రీసెర్చ్లోని అనాలిసిస్కి ఉపయోగిస్తారండి. ఆర్ టు ప్రొడ్యూస్ ఏ కాన్స్టెంట్ ఆఫ్ స్ప్రింగ్స్కి గోటును ఇన్బ్రీడింగ్ అనేది ఉపయోగిస్తారు. ఓకే. నెక్స్ట్ వీటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడదాం.
అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ గురించి ఒక్కొక్క దాని గురించి వాడు అడిగింది, క్వశ్చన్లో అడిగిన దాన్ని ఒక్కొక్క దాన్ని మనం వివరించాం. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, డెవలపింగ్ ఏ న్యూ క్రాప్ వెరైటీస్, ఇంప్రూవింగ్ ఏ లైఫ్ స్టాక్స్, అండర్స్టాండింగ్ ది జెనెటిక్ డిసార్డర్స్. న్యూ క్రాప్ వెరైటీస్ని ఫామ్ చేయడానికి, లైఫ్ స్టాక్ని పెంపొందించడానికి, అలాగే జెనెటిక్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయండి. అలాగే ఎవల్యూషనరీ బయాలజీ, స్టడీ ఆఫ్ ద ఎవల్యూషన్ ట్రేట్స్ అండ్ స్పీసెస్ ఓవర్ ద టైమ్. ఎవల్యూషన్ ట్రేట్స్ గురించి, స్పీసెస్ గురించి తెలుసుకోవడానికి ఎవల్యూషనరీ బయాలజీకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ టాపిక్స్ అనేవి ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఉపయోగపడుతున్నాయి. అలాగే బయోటెక్నాలజీ, అప్లయింగ్ ఏ జెనెటిక్స్ నాలెడ్జ్ టు డెవలప్ ఏ న్యూ ప్రొడక్ట్స్ అండ్ టెక్నాలజీస్. న్యూ ప్రొడక్ట్స్ అప్టైన్కి, టెక్నాలజీస్కి ఈ యొక్క కాన్సెప్ట్స్ అనేవి ఎంతో యూజ్ అవుతున్నాయి. జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్లో యూజ్ అవుతున్నాయి, ఎవల్యూషనరీ బయాలజీలో యూజ్ అవుతున్నాయి, అండ్ బయోటెక్నాలజీలో కూడా యూజ్ అవుతున్నాయండి. ఇది ఫస్ట్ యూనిట్ గురించి. ఫస్ట్ యూనిట్లో మనం మోనో హైబ్రిడ్ క్రాస్, టెస్ట్ క్రాస్, బ్యాక్ క్రాస్, అలానే డైహైబ్రిడ్ క్రాస్, దాని యొక్క మెయిన్ క్రాస్ చెక్కర్ బోర్డ్ వేసి చెప్పుకున్నాం. అలాగే దాంతోపాటు ఇన్బ్రీడ్ అంటే ఏంటి, ప్యూర్ లైన్స్ అంటే ఏంటండి, మనం ఈ క్వశ్చన్ని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫీనోటైప్ అంటే ఏంటి, జీనోటైప్ అంటే ఏంటి, హెరిడిటీ, వేరియేషన్, ప్యూర్ లైన్స్, ఇన్బ్రీడ్ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్స్. ఇందులో ఒకటి 5 మార్క్స్కి, 2 10 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి 10 to 15 మార్క్స్ వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్ మీరు చూసుకుంటే సరిపోద్ది ఫస్ట్ యూనిట్ పరంగా. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం.